విశాఖలోని ఉద్యానవనం విజ్ఞానవనంగా మారింది. ఎన్నో అరుదైన ఔషధ మొక్కలకు నిలయంగా మారింది. ప్రపంచంలో దొరికే ప్రతి మొక్క అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ మొక్కల విశిష్టత, మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. చిన్నపాటి అడవిలా కనిపించే ఉద్యానవనాన్ని మీరు చూసేయండి. ఇక్కడ చిన్నపాటి ఫారెస్ట్ లా కనిపిస్తోంది కదా, నిజానికి అది అడవి కాదు, అడవి లాంటి వనం. విశాఖలో ఉన్న రాణి చంద్రమతి దేవి ఆసుపత్రి ప్రాంగణం. రామమూర్తి అనే లెక్చరర్ ఆయన భార్యతో కలిసి 2002లో ఈ ప్రాంగణంలో బయోడైవర్సిటీ పార్కును ప్రారంభించారు. అంతకుముందు 2001లో డాల్ఫిన్ సొసైటీని ఏర్పాటు చేసి జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి పనిచేసేవారు. అదే సొసైటీ భాగస్వామ్యంతో ఈ పార్కును ప్రారంభించారు. సుమారు 3 ఎకరాల స్థలంలో ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే మొక్కలను ఇక్కడ సంరక్షిస్తున్నారు. ఈ పార్కులో 2000 రకాల మొక్కలుండగా 400 రకాలు అత్యంత అరుదైనవని బయోడైవర్సిటీ పార్క్ వ్యవస్థాపకులు రామమూర్తి తెలిపారు. అలాగే బీపీ, షుగర్ ను తగ్గించడానికి వినియోగించే మొక్కలు, వివిధ రకాల తులసి మొక్కలు కూడా ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు సీతాకోక చిలుకలు, కొన్ని రకాల పక్షులకు సైతం ఆవాసం ఏర్పాటు చేశామని అన్నారు. 2002లో బయోడైవర్సిటీ పార్క్ విశాఖపట్నం జీవ వైవిధ్య ఉద్యానవనం అనే దాన్ని స్టార్ట్ చేసామంటది. ఇది ఆర్సిడి గవర్నమెంట్ హాస్పిటల్ లోపల 3 ఎకరాల్లో ఉంది విస్తరించేది. సో ఇదంతా కూడా ఈ సొసైటీ వాళ్ళు చేస్తున్నారు మాతో అంత మెయిన్. సో దీని ప్రత్యేకత ఏంటంటే, సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక లివింగ్ ల్యాబొరేటరీ ఫర్ ఆల్ చిల్డ్రన్, ఎయిర్ బయాలజీ ల్యాబ్ అంటాం. సో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు చదువుకున్న ప్రతి మొక్క ఇక్కడ చూపిస్తున్నామండి మేము. అలాగా సో ఎలా చూపిస్తామంటే, ఇక్కడ వివిధ జీవావరణ వ్యవస్థలను కూడా మేము సిమ్యులేట్ చేస్తామన్నమాట, క్రియేట్ చేసి మాకున్న దాంట్లో. సో ఓ పక్క మనకి ఇక్కడ ఫారెస్ట్ ఇకో సిస్టమ్ ఉంటుంది, ఇంకో పక్క పాండ్ ఇకో సిస్టమ్, ఇంకో పక్క డిజర్ట్ ఇకో సిస్టమ్. ఇలాగా 300 రకాల పైన ఔషధ మొక్కలు ఉన్నాయి, 50 రకాల ఆర్కిడ్స్ ఉన్నాయి. అలాగే డెజర్ట్ కన్జర్వేటరీ ఉంది, 500 రకాల డెజర్ట్ కన్జర్వేటరీ ఎడారి మొక్కలు ఉన్నాయి. ఇవి కాకుండా కీటకాలు తినే మొక్కలు ఉన్నాయి. 300 రకాల మందు మొక్కలండి, ఔషధ మొక్కలు. ఇవన్నీ కూడా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ లేని మొక్క లేదండి. అలాగా ఇక్కడికి కాలేజీ, స్కూల్ విద్యార్థులు ఎక్కువగా వస్తూ ఉంటారని, వారందరికీ మొక్కలపై అవగాహన కల్పిస్తున్నామని బయోడైవర్సిటీ పార్క్ నిర్వాహకులు చెబుతున్నారు. విజ్ఞానంతో పాటు ఉపాధిని కూడా కల్పించే దిశగా పనిచేస్తున్నామని, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నారు. పిల్లలకి అసలు మొక్కల సంరక్షణ ఎలాగ చేయాలి, ఎలాంటి మొక్కలు మనం పెంచుకోవచ్చు అన్నది చాలా తక్కువగా మనం అవగాహన కల్పిస్తున్నాం. కాబట్టి ఇలాంటి పార్కుకి కనుక మీరు మీ పిల్లల్ని తీసుకొని వచ్చినట్టయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి మొక్కల్ని చూడొచ్చును. ఎన్ని రకాలైనటువంటి మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు, ఆ మొక్కల్ని పెంచే విధానం ఏంటి అన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. పిల్లలకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మేము ప్రోపగేషన్ టెక్నిక్స్, మైక్రో ప్రోపగేషను, అట్లాగే మైక్రో గ్రీన్స్ డెవలప్మెంట్, హార్టికల్చరల్ దాంట్లో ఏ రకమైనటువంటి మొక్కలు పెంచుకోవచ్చు, ఆ రకమైనటువంటి విజ్ఞానం అంతా కూడా వాళ్ళకి అందిస్తున్నాము. కేవలం విశాఖ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి మొక్కల ప్రాధాన్యతను తెలుసుకుంటున్నారు. ఇలాంటి పార్కును ఎక్కడా చూడలేదని, విజ్ఞానం పెంచుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. We were looking for some local tree varieties that are native to this area and that we can grow over there. So just trying to get some inspiration, and this is an amazing initiative. I've never seen so many varieties of plants, and so many varieties are so new, and I never imagined I would be able to see a rainforest here. It's amazing. ఇలాంటి పార్క్ ఏపీలో ఒక్కటే ఉండగా దేశంలో మొత్తం 6 ఉన్నాయని బయోడైవర్సిటీ నిర్వాహకులు చెబుతున్నారు.